ఈ కొంతసేపు నేను మాట్లాడడం జరుగుతుంది. సమయానుసారముగానే పగటి పూటైనా రాత్రి పూటైనా ఈరోజు కార్యక్రమాలు జరిగించాలని రాత్రి మీకు ప్రకటించడం జరిగింది. కనుక మాట్లాడేవారు వారికి ఇవ్వబడిన సమయమును పగటి పూటైనా రాత్రి పూటైనా ఒక్క నిమిషం కూడా దాటకుండా వారికి ఇవ్వబడినటువంటి సమయ పరిధిలోనే మాట్లాడవలసిందిగా ముందుగానే మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో రెవరెండ్ జీవరత్నం గారు, డైరెక్టర్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇవాంజలిజం బైబిల్ మిషన్, మరియు డాక్టర్ బిల్లీ గ్రహాం స్కాలర్, అమెరికా దేశంలో మిషిగన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసి, అమెరికా దేశంలో చికాగో వీటన్ యూనివర్సిటీలో ఎంఏ ఇవాంజలిజం అండ్ లీడర్షిప్ చేసి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో క్రిస్టియన్ యూనివర్సిటీలో 10 అగ్రస్థానములో ఉండేటువంటి యూనివర్సిటీలో 3వ స్థానములో ఉన్న వీటన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి దేవుని సేవ కొరకు సమర్పించుకొని దేశాల్లో ప్రతి ఏడాది కనీసము 10 దేశములలో ప్రయాణములు చేస్తూ మేధావుల మధ్య దేవుని వాక్యమును ఉపదేశిస్తున్నారు. ప్రస్తుతానికి కొంచెము శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో వారు దేవుని వాక్యమును అందించడానికి వచ్చి మీతో మాట్లాడనై ఉన్నారు. దేవుని యొక్క వాక్య సందేశాన్ని శ్రద్ధతో మీరందరూ వినవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యము మమ్మలను జీవింపచేయు ఆహారమయ్యుండగా జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువా, మాతో నీవు ఈ సమయమందు మాట్లాడుమని, బలహీనుడైన నన్ను మరుగు చేయమని, వినుచున్న నీ బిడ్డలతో ఆత్మరూపిగా నీవే స్వయముగా మాట్లాడుమని, మా కొరకై ప్రాణము పెట్టి ఉన్న ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్య సేవకునిగా మీ మధ్య నిలబడి వర్తమానం అందించడానికి ప్రభు నాకు ఇచ్చి ఉన్న ఈ తరుణమును బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఏర్పాటు బైబిల్ మిషన్ మహాసభల్లో ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పాట పాడాలన్నా అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యమని మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాము. గత 88 సంవత్సరములుగా బైబిల్ మిషన్ అను ఈ ఏర్పాటు సంస్థ అని సంబోధించుట కన్నను కూడా ఏర్పాటు అని సంబోధించుట సబబు. ఈ ఏర్పాటుతో పాటు ప్రత్యక్షత అని కూడా సంబోధించుట సబబు. ఈ యొక్క ప్రత్యక్షతలో పాలువారై ఉన్న వారిని దేవుడు వాడుకుని ఖండాంతరాల సేవను జరిగించి ఒక మహోన్నతమైన పనిని ఈ కడువరి దినములో ప్రభు జరిగించుచు ఉన్నారు. మరి ఈ పనిని జరిగించుటలో నేటి కాలము మరి తండ్రి గారు శ్రీ మొగమూరి దేవదాసయ్య గారు అందుకున్న దర్శనాన్ని కొనసాగింప చేయించు, భక్తి భావనని ప్రతి నాయకులలోనూ విశ్వాసుల్లో నింపి దేవుని మహిమని ధ్యేయముగా లక్ష్యముగా చేసుకొని మరి అహర్నిశలు శ్రమించుచున్న యావత్ బైబిల్ మిషన్ అధికారులైన వారికి మరి ముందుగా నా యొక్క కృతజ్ఞతలు మరణాతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మాట్లాడడానికి ఎన్నో ఇబ్బందులను ఈ వారం కాలంలో నేను ఎదుర్కొన్నాను. శారీరకంగా బలహీనతను కలుగున్నాను. అయినా దేవుని పనిని ఎలాగైనా చేయాలి, దేవుని కొరకు నిలబడాలని గత 2-3 దినములుగా ఆ రీతిగానే పనిచేస్తూ ఉన్నాను. మరలా ఈ ఉదయం కూడా దేవుడు శక్తినిచ్చి నిలబెట్టినందుకు
ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు వాక్య ఔషధము అనే అంశముపై నేను మాట్లాడవలనని ఇష్టపడుతూ ఉన్నాను. 2019 సంవత్సరంలో కోవిడ్-19 కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రపంచము అతలాకుతలమైంది. దాదాపు ప్రపంచములో 70 నుండి 80 కోట్ల మంది కరోనా వైరస్ వ్యాధిని పొందుకొని ఉండగా, అందులో దాదాపు 7.5 నుండి 8.5 కోట్ల మంది ఆ వైరస్ ద్వారా మరణించారు. ఆ సమయమందు ప్రపంచానికి ఆ వ్యాధికి పరిష్కారము ఒక ఔషధమని గుర్తించారు. ఔషధ నిర్మాణంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వంటివి ఎదురయ్యి మరింత హాని చేసే ప్రమాదం ఉన్నదని వైద్యులైన వారు, శాస్త్రవేత్తలైన వారు ఎరిగినను కూడా ఆ క్షణములో ప్రపంచంలో మానవ ఉనికి కాపాడబడడానికి ఔషధం అవసరమని వారు గుర్తించారు. అందుకనే హుటాహుటిన 3 రకములైన ప్రధానమైన వ్యాక్సిన్స్ను, ఔషధములను శాస్త్రవేత్తలైన వారు కనిపెట్టి they worked towards human flourishment when there was a threat for human existence. మనుష్య జాతి కనబడుతుందా లేక కనుమరుగవుతుందా అనే సమయంలో ఆ ఔషధము ఒక రీతిగా ప్రపంచాన్ని కాపాడింది. ఈరోజు ప్రపంచంలో ఇటు ఔషధములు అనేకమైనవి ఉన్నవి. మీలో ఎవరైనా వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వారు ఉంటే, ఔషధములో పెనిసిలిన్ వంటివి, యాంటీబయాటిక్స్ ఈ రోజుకి కూడా కోట్లాది మందిని ఆ ఔషధములో కాపాడుతూ ఉన్నాయి. పారాసెటమాల్ వంటి చిన్న చిన్న టాబ్లెట్స్ విషపూరితమైన జ్వరముల నుండి మనుషులైన వారిని కాపాడుతూ ఉన్నారు. యాంటాహిస్టమిన్స్ దగ్గర నుండి స్టాటిన్స్, వివిధ రకములైన ఔషధములు వివిధ వ్యాధులకు వాడబడుతూ లక్షలాది మందిని కాక కోట్లాది మందిని బ్రతికిస్తూ ఉన్నాయి. డయాబెటీస్ వంటి ప్రాణాంతకమైన వ్యాధి ఈరోజు విత్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ఇన్సులిన్ కోట్లాది మంది ప్రతిరోజు కూడా బ్రతకడానికి కారణమవుతూ ఉన్నది. ఈరోజు లోకములో ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యాక్సిన్, ద కాన్సెప్ట్ ఆఫ్ హీలింగ్, ఔషధము, స్వస్థత అనే నియమాన్ని మనము లోకంలో చూస్తూ ఉండగా, లోకములో మనుష్యులైన వారు ఈ ఔషధమును కనిపెట్టుటకు ముందే ఔషధమును గూర్చి మాట్లాడిన గ్రంథము బైబిల్ గ్రంథము. బైబిల్ను మనము చూచినప్పుడు బైబిల్ గ్రంథములో పరిచయు దేవుడు కనబడుతూ ఉన్నాడు. ఈరోజు లోకములో మనుష్యులైన వారు వివిధ దేవుళ్లను దేవతలుగా వారు ఎందరినో పరిగణించి వారు పూజించుచు ఉన్నను, బైబిల్ నందు ఉన్న దేవునికి లోకములో ఉన్న దేవుళ్ళకును వ్యత్యాసం ఏమిటి అంటే, బైబిల్ నందు ఉన్న దేవుడు సజీవుడై ఉన్న దేవుడు. ఈ సజీవుడై ఉన్న దేవుడే ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, భక్తులైన వారు చెప్పుచున్న మాట ఏమిటంటే, వాట్ ఈస్ ఇంటిగ్రల్ టు ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్, ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వ్యక్తిత్వములో అంతర్గతమైనది ఏమిటి అనగా, దేవుడు స్వస్థపరచు తత్వము, హిస్ నేచర్ టు హీల్. అందుకని నీ వాక్యములో చూచినప్పుడు ఎక్సోడస్ 15:26 నిర్గమకాండములో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. పీజీ చాపెల్ అని ఒక థియోలోజియన్ ఆయన అన్న మాట ఏమిటి అంటే, ది అట్మోస్ట్ డిజైర్ దట్ గాడ్ హ్యాడ్ టువర్డ్స్ మ్యాన్ ఇస్ దట్ హీ విల్ హ్యావ్ గుడ్ హెల్త్. మంచి ఆరోగ్యము నరుడు కలిగి ఉండవలనది నరుని యందలి దేవుని చిత్తమని ఆయన సొంత మాటలో వివరించారు. భక్తులైన వారు దేవుని యొక్క పనితనమును వివరించుచు దేవుడు ఎలా ఉన్నాడు అనే దానిని వారు గుర్తించి వారు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, by intervening in the history of humankind, మనుష్య జాతిలో, మనుష్య జాతి చరిత్రలో దేవుడు నిలిచి ఉండుటలో ఒక ప్రధానమైన కారణం ఏమిటి అంటే, హిస్ డిజైర్ టు హీల్, స్వస్థపరిచే పనిని. ఈరోజు భారతదేశంలో మనము జీవిస్తూ ఉండగా, విశ్వాస బాటలో మనము నడుచుచూ ఉండగా, భారతదేశాన్ని కూడా మనము చూచినట్లయితే ప్రపంచములో ఔషధ అవసరతను మనము చూస్తూ ఉండగా, వాక్యములో దేవుడే ఔషధమును అనుగ్రహింప చేయువానిగా కనబడుతూ ఉండగా, భారతదేశము కూడా ఒక ఔషధ నిలయముగా ఉంది. ఆయుర్వేద వంటి దానిని మీరు తీసుకున్నట్లయితే
ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వైద్య విధానముగా ఆయుర్వేద ఉండటం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వమే కొన్ని వందల సంవత్సరములు సుశ్రుత వంటి వారు 300 రకములైన సర్జికల్ ప్రొసీజర్స్ను తెలియచేయట, 120 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ను కనిపెట్టుట మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు భారతదేశాన్ని మనము చూసినట్లయితే భారతదేశము ప్రపంచానికి ఎలా ఉన్నది అంటే ఒక ఔషధ నిలయముగా ఉంది. ఈరోజు ఈ మాటలన్నీ మీరు వింటూ మీరు అనుకోవచ్చు, మీరేం చెప్తూ ఉన్నారండి అంటే, గమనించండి, దేవుడు స్వస్థపరచువాడై ఉండగా, లోకములో ఔషధ అవసరత ఉండి ఉండగా, ఈ ఔషధ అవసరతలను తీర్చే నిలయములుగా దేశములు ఉండగా, దేవుడు చేయుచున్న పని ఏమిటి అంటే, లోకములోని ఔషధములను మానవులు కొన్ని వైపులా వాడుచు ఉండగా, కొన్ని రోగముల విషయమై వాటి యొక్క లబ్ధిని పొందుతూ ఉండగా, బైబిల్ చెప్పుచున్న మాట ఏమిటి అంటే, మ్యాన్ ఈస్ బీయింగ్ హీల్డ్ బై గాడ్ అలోన్. దేవుడు ఒక్కడే మానవుని పరిపూర్ణముగా స్వస్థపరుస్తూ ఉన్నాడు. బైబిల్ మిషన్ అను సంస్థను మీరు చూచినట్లయితే, బైబిల్ మిషన్ అను సంస్థ తెలుగు క్రైస్తవ చరిత్రలో తీసుకువచ్చిన ఉజ్జీవాలలో ఒక ప్రధానమైన ఉజ్జీవం ఏమిటి అంటే స్వస్థత ఉజ్జీవము. ఈ స్వస్థత ఉజ్జీవమును నేటి కాలంలో అనేకులు ఎలా పరిగణిస్తూ ఉన్నారంటే, కొందరు దీన్ని విశ్వసించు ఉన్నారు, కొందరు దీన్ని విశ్వసించడం లేదు. క్రైస్తవులలో కూడా కొందరు సెసేషనిస్ట్ అని పిలువబడేవారు స్వస్థతలే లేవని వాదించుచున్న వారు ఉన్నారు. లోకములో సెక్యులరిస్ట్, రేషనలిస్ట్, ఏథియస్ట్ అనగా దేవుని విశ్వసించిన వారు స్వస్థతకే తావులేదని వారు మాట్లాడుతూ ఉండగా, బాగా గమనించండి, ఔషధ నిలయముగా ఉన్న భారతదేశం వంటి దేశములో బైబిల్ మిషన్ అను ఒక వ్యవస్థను ప్రభు ఏర్పాటు చేయటంలో ప్రభువు కలిగిన దర్శనం ఏమిటి అని నేను బాగా ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు అందించి ఉన్న ఒక మర్మమైన విషయం ఏమిటి అంటే, బైబిల్ మిషన్ను దేవుడు భారతదేశములో, ఆ మాటకు వస్తే లోకానికి ఒక ఔషధ నిలయముగా ప్రభు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఔషధ నిలయము. ఈరోజు వైద్యశాలలను మీరు చూచినప్పుడు వైద్యశాలలో వైద్యులు ఉన్నారు, కానీ వైద్యులు ఉన్నను ఆ వైద్యుల యొద్ద ఔషధము ఉన్నను కూడా ప్రధానమైనది ఏమిటి అంటే that medicine been given unto man. వైద్యము ద్వారా రోగులైన వారికి ఔషధము నిచ్చుట. ఈరోజు బైబిల్ మిషన్ మహాసభలో ఈ వర్తమానం మీకు అందిస్తూ ఉండగా, ఈరోజు భారతదేశంలో భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, స్వస్థత ఉజ్జీవాన్ని బైబిల్ తీసుకుని వచ్చి ఉండగా, బైబిల్ మిషన్ జరిగించి ఉండగా, ప్రభు యొక్క దర్శనం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, బైబిల్ మిషన్ అను ఈ ప్రత్యక్షత, బైబిల్ మిషన్ అను ఈ ఉజ్జీవము, బైబిల్ మిషన్ అను ఈ ఏర్పాటులో నుండి ప్రభు చేతలుచున్నది ఏమిటి అంటే వాక్యమునే ఔషధముగా ఇచ్చే పనిని ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద బైబిల్ మిషన్? బైబిల్ మిషన్ యొక్క పని ఏమిటి అనే దానిని మా నాన్నగారు తరచు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు మాట్లాడుతూ, బైబిల్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద బైబిల్ మిషన్, బైబిలే బైబిల్ మిషన్ యొక్క పని అని తరచు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో దిస్ వెరీ బుక్, ఈ గ్రంథమును మీరు చూచినప్పుడు, ఇట్ ఈస్ బీన్ పుట్ ఇన్ ఎ డార్క్ షేడ్, ఒక చీకటి కోణములో ఎందరో దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. కానీ ఈ వాక్య గ్రంథమునే మీరు చూచినట్లయితే ఎలా ఉంది ఈ వాక్య గ్రంథము? ఏ పుస్తకము కూడా దగ్గరకు రాలేనంతగా ఈరోజు ప్రపంచములో దాదాపు 600 కోట్ల సార్లు అచ్చువేయబడిన గ్రంథము బైబిల్ గ్రంథము ఒకటే. 600 కోట్ల సార్లు అచ్చువేయబడినది. భారతదేశంలో కూడా నేటి కాలంలో మీరు చూచినప్పుడు బైబిల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు, బైబిల్ అవసరత లేదని విక్రించుచున్న వారు ఉన్నారు. కానీ కేవలము గత సంవత్సరంలోనే 25 లక్షల బైబిళ్ళు గత సంవత్సరంలో పంచిపెట్టడం జరిగింది.
నేను థియలాజికల్గా మాట్లాడడం లేదు, వర్తమానం అందించడం లేదు, కానీ మై ఇంట్రెస్ట్ దిస్ మార్నింగ్ ఈజ్ టు ఇన్స్పైర్ ద బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ పని వారికి ఒక స్ఫూర్తినివ్వాలని, బైబిల్ను గూర్చిన ఈ స్ఫూర్తినివ్వాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ బైబిల్ గ్రంథమును గూర్చే భక్తులైన వారు చెప్పుచున్న మాటలు కూడా మీరు చూస్తే, డిఎల్ మూడీ అన్నాడు, దిస్ ఇస్ నాట్ ఎ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది మనకు జ్ఞానాన్ని అందించి వివరములను తెలియ చెప్పుచున్న పుస్తకము కాదు, కానీ మనలను రూపాంతరపరిచే పుస్తకం అయి ఉంది. ఈ బైబిల్ గ్రంథముని మనం చూచినప్పుడు మనలో చాలా మంది దీనిని ఒక పుస్తకముగా మనము చూస్తాము, కానీ నీ వాక్యము నీవు చూచినట్లయితే వాట్ ఈస్ దిస్, ఇదేమై ఉంది, దీనినే ఇట్ ఈస్ ది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటూ ఉన్నారు. మీరు క్రొత్త నిబంధనలో 2 తిమోతి పత్రిక 3:16 బట్టి మీరు చూచినట్లయితే దిస్ ఇస్ గాడ్ బ్రీత్ వర్డ్, దేవుడు తానే స్వయముగా పలికిన మాట అని వివరిస్తూ ఉన్నారు. కొందరైతే బైబిల్ గ్రంథమును ఏ రీతిగా వర్ణిస్తూ ఉన్నారంటే దిస్ ఇస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇది సజీవమైన దేవుని యొక్క వాక్యము. ఈరోజు బైబిల్ మిషన్ చేతిలో దేవుడు పెట్టినది ఏమిటి? లోకములో స్వస్థత లోకానికి అవసరమై ఉండగా, నిత్యము ప్రతి మానవుడు ఔషధ అన్వేషణలో నరుడు ఉండగా, ఈరోజు బైబిల్ మిషన్ వారికి ప్రభువు ఇచ్చిన భాగ్యం ఏమిటి అంటే బైబిలే. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఒకవేళ దీన్ని విస్మరించినట్లయితే, రిమెంబర్ యు హ్యావ్ ఫర్గాటన్ ద వర్క్ దట్ గాడ్ హ్యాస్ అసైన్డ్ యు. దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నీవు మరిచిన వాడివే. ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్యమును గూర్చి కొన్ని వివరములను మీ ముందు ఉంచవలనని నేను ఇష్టపడుతూ ఉన్నాను. స్వస్థపరచవలనన్న ఆశను కలిగి ఉన్న దేవుడు అంటూ ఉన్నాడు. మీరు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు చూచినప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్పుచున్న మాట ఏమిటి అంటే, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము అని 22వ వచనములో వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సాధారణంగా స్వస్థత అనగానే మన ఆలోచనకు నిమిత్తము చేయుచున్న భావం ఏమిటి అంటే శరీరము. కానీ దేవుని యొక్క వాక్యమును మీరు చూచినప్పుడు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మెడిసిన్ టు ద హోల్ బాడీ. సర్వ శరీరమునకు. నీవు దేవుని చూచినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ఉన్నాడు. మానవుడు కూడా ఎలా ఉన్నాడు అంటే త్రిత్వముగా ఉన్నాడు. శరీరము, ఆత్మ, ప్రాణముగా ఉన్నాడు. ఆ త్రిత్వదేవుడే మానవుని త్రిత్వములో పని చేస్తూ ఉండగా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్పుచు ఉన్నది, దేవుడు ఒక్కడయ్యుండి ముగ్గురుగా ఉండి మనకు ఎలాగూ అందింపబడి ఉన్నాడో, దేవుని యొక్క వాక్యము కూడా ఏ రీతిగా దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడనగా సర్వ శరీరమునకు మానవునిలో ఉన్న త్రిత్వము. అయితే దేవుని యొక్క వాక్యమును ఇంకా లోతులోనికి వెళ్ళి మనము చూచినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు చేయుచున్నది ఏమిటి అంటే దట్ హీలింగ్ ఈజ్ నాట్ జస్ట్ గిఫ్టెడ్ టు మ్యాన్ అలోన్. మనుషులకు మాత్రమే స్వస్థత కాదు, కానీ సర్వలోకమునకు స్వస్థత. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇన్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ప్రభు కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటి అంటే నరులను రక్షించుట మాత్రమే కాదు, కానీ సృష్టిని సరి చేయుట. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఎక్కడి నుండి ఎక్కడికి అంటే ఒక వ్యక్తిలో నుండి సమాజము కడకు లోకమును బాగు చేస్తూ ఉంది. ఈరోజు బైబిల్ మిషన్ను అందుకున్న మన జనకులైన తండ్రి గారు దేవదాస్ అయ్య గారిని మనము చూచినప్పుడు బైబిల్ మిషన్లో తండ్రి గారు మనకు నేర్పించిన నియమము ఏమిటి అంటే బైబిల్ నియమము. కొద్ది కాలము క్రితము బైబిల్ మిషన్ యొక్క బోధనను గూర్చి తర్కించి విమర్శించిన వారు ఉన్నారు. అటువంటి సమయంలో మా తండ్రి గారు బైబిల్ మిషన్ బోధనను గూర్చి బైబిల్ ఆధారిత బైబిల్ మిషన్ బోధ అని ఒక సందేశమును కూడా విడుదల చేయటం జరిగింది. ఈరోజు తండ్రి గారి యొక్క బోధలను మీరు చూచినట్లయితే, నియమములను కూడా మీరు శ్రద్ధగా ఆలకించినట్లయితే, వాట్ వాస్ ఫౌండేషన్ టు ద మిషన్ ఆఫ్ ద బైబిల్ మిషన్, బైబిల్ మిషన్ పనికి మూలము ఏమిటి అంటే దేవుని వాక్య గ్రంథమైన బైబిల్ అయి ఉంది.
కారణం ఏమిటి అంటే వ్యక్తులను బాగు చేయటం మాత్రమే కాదు కానీ లోకమును బాగు చేయగలిగిన సామర్థ్యత ఉన్నది. అందుకని ఉదయకాల సమయము ఈ వర్తమానము వింటున్న మీరు గ్రహించవలసింది ఏమిటి అంటే దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీ నిమిత్తమై స్వస్థత ప్రార్థనలు చేయనై ఉన్నారు, స్వస్థపరచువాడై ఉన్నాడు. కానీ ఆ ప్రార్థనలకు మునిపే గత 3 దినములుగా ప్రభు చేయించినది ఏమిటి అంటే గాడ్ హ్యాస్ బీన్ హీలింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఎందరినో ప్రభు స్వస్థపరుస్తూ ఉన్నారు. నా మట్టుకు నేను గత రోజుల్లో ఒక 5 నిమిషాలు నుంచోలేక ఉన్నాను, కానీ గత 3 దినములు ఈ పందిరిలో తిరుగుతూనే పాడుతూనే మాట్లాడుతూనే ఉన్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ హీల్స్. దేవుడు స్వస్థపరచువాడై ఉన్నాడు. ఈరోజు భారతదేశమునకు కూడా కావలసింది ఏమిటి? అన్ని మతములను గౌరవించుచునే, అన్ని సిద్ధాంతములు కలిగిన వ్యక్తులను గౌరవించుచునే మేము చెప్పుచున్న మాట ఏమిటి అంటే భారతదేశంలో వెలుగు నిండాలంటే బైబిల్ కావాలి. భారతదేశంలో ప్రేమ నిండాలంటే బైబిల్ కావాలి. భారతదేశంలో సత్యము తెలుసుకోవాలంటే బైబిల్ కావాలి. బైబిల్ ఏం చేస్తుందంటే వ్యక్తిని మొదలుకొని దేశం వరకు సరిచేస్తూ ఉంది. ఇటు పనికే ప్రభువు బైబిల్ మిషన్ ఏర్పాటు చేసి ఉండగా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఈ బైబిల్ ఉండగా నీవు నేను ఏం చేస్తూ ఉన్నాం? లోకమును మనము చూచినప్పుడు ఎలా ఉంది లోకము? ఒక మనిషిని మనము చూచినప్పుడు ఎలా ఉన్నాడు మనిషి అని మనము చూచినప్పుడు ఈరోజు పాప పంకిలమైన లోకములో మనిషి అంటే వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే భుక్తితో నింపబడి ఉన్నాడు. లోకము యందలి రక్తితో అతడు నిండి ఉండగా ఈ బైబిల్ అనే సూక్తి అట్టి వ్యక్తికి చేయించిన విముక్తిని బట్టి నరుడు స్వస్థపడుతున్నాడని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి బైబిల్ మిషన్ వారమైన మనము చేయవలసిన పని ఏమిటి అంటే బైబిల్ను ఆధారము చేసుకుని బైబిల్ను బోధించాలి. బైబిల్ ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యము ఔషధముగా ఉన్నదని చెప్పడానికి గల కారణములు ఒక 3 మీ ముందు ఉంచుతాను. నేటి కాలంలో చాలా ప్రశ్నలతో విశ్వాసులు నింపబడుతూ ఉన్నారు, సేవకులు నిండి ఉన్నారు. ఎలా బోధ చేయాలి? ప్రపంచంలో చాలా రకములైన ఫిలసాఫికల్ మూవ్మెంట్స్ వచ్చాయి. వాటి వివరములోనికి నేను వెళ్ళను. కానీ రిఫర్మేషన్ వాజ్ ఎ మూవ్మెంట్ బై ఇట్ సెల్ఫ్. మతోద్ధారణ అది మత విషయంలో అది మార్పును తీసుకుని రావడం మాత్రమేదు, కానీ బాహ్య ప్రపంచంలో కూడా చాలా మార్పులను తీసుకుని వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఫ్రెంచ్ రెవల్యూషన్ వంటి ఇండస్ట్రియల్ మూవ్మెంట్స్, ఆ తర్వాత వచ్చిన మోడర్నిజం, ఆ తర్వాత వచ్చిన పోస్ట్ మోడర్నిజం, ప్రస్తుతము పోస్ట్ ట్రూత్ మూవ్మెంట్లో ప్రపంచము ఉంటూ ఉండగా చాలామంది అంటూ ఉన్నారు బైబిల్ మాకు అవసరము లేదు. ఆ మాటకు వస్తే కొందరు అంటూ ఉన్నారు బైబిల్ మిషన్ కూడా అవసరము లేదు. అంటే బైబిల్ యొక్క పని అవసరము లేదు. బైబిల్ ఇట్ ఈస్ ద లివింగ్ మెకానిజం ఆఫ్ గాడ్. సజీవమైన దేవుని యొక్క పనిముట్టు బైబిల్. ఈరోజు వ్యక్తులు పని చేసినా పని చేయకపోయినా బైబిల్ పని చేస్తూనే ఉంటుంది. వ్యక్తులు మాట్లాడినా మాట్లాడకపోయినా బైబిల్ మాట్లాడుతూనే ఉంటుంది. వ్యక్తులు చూచినా చూడకపోయినా బైబిల్ చూస్తూనే ఉంది. What is the word of God? It is the seed that is filled with the life of God. దేవుని యొక్క జీవముతో నింపబడిన విత్తనము దేవుని యొక్క వాక్యమై ఉండగా ఈ వాక్యము పని చేస్తూనే ఉంది. ఈరోజు బైబిల్ మిషన్లో ప్రధానమైన పని బైబిల్ అయి ఉండగా 3 విషయములు మీ ముందు ఉంచవలని ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఈ మధ్య కాలంలో కొందరితో మాట్లాడుతూ బైబిల్ మిషన్ గురించి నేను చెప్పిన మాట ఏమిటి అంటే బైబిల్ మిషన్ భారతదేశ సంస్కృతికి సరిపోయే సంస్థ లేకపోతే పని. ఈరోజు చాలామంది బోధనలు మార్చుచూ ఉన్నారు. దేవుని ఆరాధన విధి విధానములను మారుస్తూ ఉన్నారు. కేరింతలతో కేకలతో కుప్పిగంతులతో ఆరాధనను మార్చివేస్తూ ఉన్నారు. ఆరాధికులు సైతము, సేవకులు సైతము, అభిషిక్తులు సైతము తప్పిపోయిన వారిగా మారిపోతూ ఉన్నారు. కానీ దేవుని ఏర్పాటైన బైబిల్ మిషన్ మీరు చూసినట్లయితే బైబిల్ మిషన్ ఎక్కడి నుండి పుట్టింది? బైబిల్ మిషన్ ఇస్ నాట్ అన్ ఇంపోర్టెడ్ ఆర్గనైజేషన్. ఒక దేశం నుండి
తీసుకుని వచ్చిన సంస్థ బైబిల్ మిషన్ కాదు. ఈ నేల నుండి పుట్టింది, ఈ మట్టిలో నుండి పుట్టింది, ఈ సంస్కృతిలో నుండి పుట్టింది. అందుకని బైబిల్ మిషన్ సిద్ధాంతము మొదలుకొని బైబిల్ మిషన్ బోధ వరకు, బైబిల్ మిషన్ బోధలో నుండి బైబిల్ మిషన్ పని వరకు భారతదేశానికి సరిపడే సంస్థ ఏది అంటే బైబిల్ మిషన్ అని మనము తప్పక చెప్పవచ్చు. ఏ మనిషిని కానీ ఏ మతాన్ని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. భారతదేశము పరమత సహనము కలిగిన దేశము. భారతదేశము ప్రపంచానికి పరమత సహన విషయమై ఆదర్శవంతమైన దేశమై ఉండగా, భారతదేశము ప్రపంచానికి ఒక ఔషధ నిలయముగా ఉండగా, ఈరోజు భారతదేశం మొదలుకొని ప్రపంచములోనికి బైబిల్ను తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న పని సంస్థయే బైబిల్ మిషన్. అందుకనే భూలోకమంతటికి సువార్త పోవడానికి ఇండియా ప్రధానమని చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఈ నేల నుండి పుట్టిన ఈ బైబిల్ మిషన్. ఈరోజు మనము ఈ వాక్యాన్ని చేత పట్టుకుని మనము చేయవలసింది ఏమిటి? 3 రకములైన ఔషధముల్లో మొట్టమొదటిగా బైబిల్ ఇది మార్గ ఔషధమై ఉన్నది. బైబిల్ యొక్క వివరములను బోధించేవారు చాలా మంది they come to the word of the first coming of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొట్టమొదటి రాక వరకు వారి వర్తమానము తీసుకుని వస్తారు, కానీ రెండవ రాక దగ్గరకు తీసుకుని రారు. కానీ ఈరోజు ఒక మనిషిని మీరు చూసినట్లయితే, మరి ప్రధానంగా ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఇండియన్ కాంటెక్స్ట్, భారతదేశ సంస్కృతిని, భారతదేశ సిద్ధాంతములను, భారతదేశ పరిస్థితులను ఆధారము చేసుకుని మాట్లాడుతూ నేను చెప్పగలిగింది ఏమిటి అంటే, భారతదేశము తత్వవేదములో ఎంతో పురోగతిని సాధించిన దేశము, ప్రపంచానికి గొప్ప గొప్ప ఆలోచన కర్తలను అందించిన దేశము. అయితే ఈ భారతదేశాన్ని మనం చూచినప్పుడు ఔషధ నిలయమని మనం పిలుస్తూ ఉండగా, భారతదేశము విశ్వాస నిలయమని కూడా మనము చెప్పాలి, విశ్వాసములకు నిలయమని చెప్పాలి. విశ్వాసం అంటే ఏమిటి అనగా దేవుని యందలి నమ్మిక, దేవుని యొద్ద నుండి ఫలము పొందుకొనుటకైన సాధనము, దేవునితో మన నడకను కలిగి ముందుకు సాగుటకైన రహదారి అయి ఉండగా, ఈరోజు భారతదేశంలో ఉన్న సిద్ధాంతాలలో విశ్వాసుల యొక్క లక్ష్యాలలో ప్రధానమైనది ఏమిటి అంటే మోక్షం. అందుకని ఒక భక్తుడు అంటాడు, ద చీఫ్ గోల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఇస్ మోక్ష. మోక్షము చేరుటయే భారతదేశ తత్వవేదము యొక్క లక్ష్యమై ఉంది. ఈరోజు భారతదేశాన్ని మీరు చూచినప్పుడు భారతదేశాన్ని ఋషుల దేశం అని చెప్పి ఉండగా, ఈరోజు దేవుని ఏర్పాటైన బైబిల్ మిషన్ కూడా ఎలా ఉన్నది అంటే, ఋషులైన వారు ధ్యానపరులై ఉన్నారు. ధ్యానపరులైన వారు దేవునితో అనుబంధమును కలిగిన వారై ఉన్నారు. దేవుని యొక్క అనుబంధములో నుండి దైవ జ్ఞానమును పొందుకున్న వారై దేవుని యొక్క మార్గమును లోకమునకు తెలియపరిచేవారై ఉండగా, మన తండ్రి ఋషిగారైన దేవదాసాయి గారు కూడా దేవుని యొద్ద నుండి అందుకున్న వర్తమానములో ఏమిటి ప్రధానమైన వర్తమానం అంటే, మోక్ష మార్గమే ప్రధానమైన వర్తమానము. యేసు నేనే మార్గమని చెప్పి ఉండగా, ఆ మార్గము చెంతకు విశ్వాసులైన వారిని రక్షణ బోధను జరిగించి మనము నడిపించు ఉండగా, ఆ రక్షణ బోధలో నుండి మరలా బైబిల్ మిషన్ చేయించిన పని ఏమిటి అంటే, మోక్ష మార్గములోనికి విశ్వాసని నడిపించట కొరకైన బోధను జరిగిస్తూ ఉంది. అందుకని మీరు వాక్యములో చూచినప్పుడు మానవుని మార్గము ఏమిటి? సామెతలు 14:12 మానవుని యొక్క మార్గము మరణములోనికి నడిపించచ్చు ఉన్నది అని. అందుకనే కీర్తనకారుడు 25వ అధ్యాయము 4-5 వచనములో షో మీ యువర్ వేస్, నీ మార్గములను చూపించమని, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనములో కూడా నీతో పాటు దీనముతో తగ్గింపుతో నడుచు భాగ్యముని మన భక్తులు కోరుకున్నట గల కారణం ఏమిటి అంటే, మ్యాన్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ అ పాత్ for eternity. Man is in a search for path of eternal joy, peace and happiness and restoration. నిత్యత్వములో నరుడు చేరి నిత్యత్వమైన మోక్షపురములో నిలిచి ఉండి దేవుని వలనైన శాంతి సమాధానాలను కలిగి ఉండవలని నరుడు కోరుకుంటూ ఉండగా, భారతదేశ విశ్వాసములో ఇది ఒక ప్రధానమైన సిద్ధాంతమై ఉండగా, ఈరోజు బైబిల్ మిషన్ యొక్క
పనిలో ప్రధానమైనది బైబిల్ బోధ అయి ఉండగా, ఆ బోధ మొదటి రాక వరకు మాత్రమే కాక రెండవ రాకలోను కూడా మనము వెళ్ళుచున్న వారమై ఉన్నాము. కాబట్టి ఈరోజు మన అనుభవము ఏమిటి? బైబిల్ మిషన్ అనుభవం ఏమిటి అంటే బైబిల్ అనుభవమే. అయ్యగారును గూర్చి చాలామంది రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ నేను కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. జేమ్స్ పొన్నయ్య అని పూనా బేస్డ్ ప్రొఫెసర్ గారు అయ్యగారును గూర్చి రీసెర్చ్ చేస్తూ దానిలో అయ్యగారిని హీస్ అ మిస్టిక్ అని అయ్యగారిని సంబోధించడం జరిగింది. మిస్టిక్ అనే పదానికి అర్థం ఏమిటి అంటే ద వన్ హూ హ్యాస్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్. ఇహలోక పరమైన కాక పరపరమైన అనుభవములు కలిగి ఉండే వ్యక్తి. ఈరోజు బైబిల్ మిషన్ను ప్రభు ఏర్పాటు చేసి ఆ పనిలో నిన్ను నన్ను నిలిపి ఉండగా మన తండ్రి గారు బాటలో ప్రభుతో అనుసంధానమై ప్రభుతో సహవాసము చేసిన భాగ్యాన్ని పొందుకున్న వారై ఎలాగూ దేవుని జ్ఞానమునందుకొని ఉపదేశించి ఉన్నారో మనమును కొనసాగించవలసిన వారమై ఉన్నాము. రెండవదిగా మార్గౌషధమై ఉన్న ఈ వాక్యమే ఏ ఔషధమై ఉన్నది అంటే మర్మ ఔషధమై ఉన్నది. దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు వాక్యమే సెలవిస్తూ ఉంది that the word itself is mysterious. దేవుని యొక్క వాక్యమే మర్మమైంది. నీవు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము నుండి నీవు చూచినప్పుడు మర్మమును గూర్చి మాట్లాడతారు. ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే మర్మములను వివరించవలసిన మర్మయోగి వంటి పౌలే బైబిల్లో మర్మములు ఉన్నవని వివరిస్తూ ఉన్నారు. ఈరోజు లోకము తెలుసుకోగలిగిన మర్మములు ఉన్నాయి. There are so many different kind of disciplines available in the world. ఈ మధ్య కాలంలో నేను యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నేను దర్శించడం జరిగింది. ఈ రెండు చాలా పురాతనమైన కళాశాలలు. ఈ రెండు కళాశాలలు 800 సంవత్సరముల నుండి 1000 సంవత్సరముల చరిత్ర కలిగిన కళాశాలలుగా ఉన్నాయి. కానీ ఈ కళాశాలలు దేనిపైన ఏర్పాటు చేయబడ్డాయి? డిఫరెంట్ డిసిప్లిన్స్ అక్కడ మీరు చూస్తారు. మ్యాథమెటిక్స్ దగ్గర నుండి, ఫిజిక్స్ దగ్గర నుండి, ఫిలాసఫీ వరకు మీరు చూస్తారు. కానీ ఈ విశ్వవిద్యాలయాలు దేనిపైన వారి జ్ఞానాన్ని ఆధారము చేసుకున్నవంటే బైబిల్ను ఆధారము చేసుకుని జ్ఞానాన్ని లోకానికి అందించే పనిని చేశాయి. ఈరోజు క్రైస్తవ సంఘమును కూడా మీరు చూచినట్లయితే క్రైస్తవ సంఘములో ఎన్నో వివిధ రకములైన బోధలు వస్తూ ఉన్నాయి. కానీ బైబిల్ మిషన్ను మీరు చూచినప్పుడు బైబిల్ మిషన్ ఎలా ఉన్నది అంటే ఆరంభము నుండి కూడా వాక్యము మర్మమై ఉండగా ఆ వాక్యమే అట్టి మర్మములను విశదీకరించుచు ఉండగా వాక్యమునే ఆధారము చేసుకుని వాక్యమునే పునాదిగా కలిగి ఉండి వాక్యమనే ఔషధాన్ని లోకానికి అందించే పనిని అప్పచెప్పబడిన బైబిల్ మిషన్ చేయించిన పని ఏమిటి అంటే బైబిల్ మర్మములను మాత్రమే కాదు కానీ లోకములో ఉన్న మర్మములన్నిటినీ లోకానికి తెలియచెప్పే పని బైబిల్ మిషన్ చేస్తూ ఉంది. మీరు సెయింట్ థామస్ చరిత్ర మీరు చూసినట్లయితే మేము మా స్టూడెంట్స్ స్కూల్ ఆఫ్ మిషన్స్లో కేరళ తీసుకుని వెళ్ళినప్పుడు వారికి హిస్టారికల్గా మేము చూపించాము. చరిత్రను మీరు పరిశోధిస్తే తోమా గారు భారతదేశానికి వచ్చినప్పుడు తోమా గారు చేసిన పనుల్లో ఒక ప్రధానమైన పని ఏమిటి అంటే బోధ. ప్రప్రథమమైన పని కూడా ఏది అంటే బోధ. అయితే ఆ బోధలో తోమా గారు చేసిన పని ఏమిటి అంటే దేవుని యొక్క వివరములను వివరించడం మాత్రమే కాదు కానీ వారు సామంతుల దగ్గర నుండి సామాన్యుల వరకును కూడా తోమా గారు చేసిన పని ఏమిటి అంటే ఆ దినమందు ఆ క్షణమందు ఆ వ్యక్తి ఆ సామ్రాజ్యము దేవుని యొక్క ప్రణాళికలో ఎక్కడ ఉన్నారో వివరించే పనిని తోమా గారు చేశారు. ఈరోజు బైబిల్ మిషన్ కూడా చేయించిన పని ఏమిటి అంటే రాకడ సమీపముగా ఉన్నదని లోకానికి చెప్పుచూ ఉంది. క్రీస్తు యేసుని రాకను గూర్చిన వివరములను తెలియచెప్పుచూ ఉన్నది. దేవునితో మనము ప్రయాణము జరిగించి మర్మమైన విషయములు మరి ప్రధానముగా పరలోకమును గూర్చి ఈరోజు వాక్యము ఎందుకు అవసరమో కొద్ది కాలము క్రితము నేను మేధావుల మధ్య కూర్చుని ఒక వర్క్షాప్ అని దాన్ని అంటారు.
ఆ వర్క్షాప్లో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది బైబిల్ మేము బోధిస్తూ ఉన్నప్పుడు మీరు బైబిల్ నుంచి బైబిల్ చెప్తారు. కాదు, బైబిల్ వెలుపల బైబిల్ గురించి మీరు బైబిల్ నిజమని ఎలా చెప్పగలరు అన్నప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు అందించిన ఒక ఆలోచన ఏమిటంటే, ఈరోజు ప్రపంచంలో మరణమును తప్పించుకోగలిగిన వారు ఎవరునూ లేరు. ఈ మరణము నుండి నరుని తప్పించడానికి పాటుపడుచున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఈ బైబిల్ సజీవమైన దేవుని యొక్క వాక్యము, ఈ బైబిల్ దేవుని గ్రంథం అని లోకానికి చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, ప్రపంచంలో ఒక మనిషి చనిపోవడానికి కారణం ఏమిటి అని చెప్పుచున్న ఏకైక పుస్తకము బైబిల్ గ్రంథము ఒకటే. మీరు ఏ పుస్తకమును కూడా మీరు చూడలేరు. The reason why every man have to die, ప్రతి నరుడు మరణించడానికి కారణం ఏమిటి అని చెప్పగలిగిన పుస్తకము బైబిల్ ఒకటి తప్ప లోకంలో ఏదీ లేదు. ఈరోజు మన చేతిలో దేవుడు ఈ బైబిల్ను పెట్టాడు. అందుకనే బైబిల్ మిషన్ వారమైన మనము ఏం చేయాలి? బైబిల్ని మీరు చూచినప్పుడు బైబిల్లో భక్తులైన వారు తెలియచేస్తూ ఉన్నారు, వంకర త్రోవలను మేము కల్పించుకున్నాము, మా మార్గములో జీవము లేని స్థితిలో మేము ఉన్నాము, అజ్ఞానులమై మేము లోకములో నిరసిల్లుచు ఉన్నాము, మా కనులు తెరిచి మమ్మల్ని జీవింప చేయమని ప్రాధేయపడుచు ఉన్న భక్తుల వివరమును మీరు చూస్తూ ఉండగా ఈరోజు లోకము కేక వేస్తూ ఉంది. మోక్షము చేరుటకు మార్గము తెలియనప్పుడు మార్గౌషధముగా ఉపయోగపడుతున్న బైబిలే ఈరోజు మర్మౌషధము. జీవితమును ఎలా జీవించాలి? ఈరోజు భారతదేశంలో 1 out of every 7 people are suffering with mental health diseases. చాలాసార్లు నీవు అనుకుంటావు, స్వస్థత ఎక్కడ కావాలి? శరీరమునక? గమనించండి, మనిషి శరీరమై ఉన్నాడు, ప్రాణమై ఉన్నాడు, ఆత్మై ఉండగా ఈరోజు నరుడు శరీరమును చూడగలుగుతున్నాడు కానీ మనస్సును చూడలేకపోతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, నీ మనస్సును చూడగలిగినది దేవుని యొక్క వాక్యము, నీ మతిని సరిచేయగలిగినది దేవుని యొక్క వాక్యము. దాదాపు 21 కోట్ల మంది మానసిక రోగులు భారతదేశంలో ఉండగా బైబిల్ మిషన్ వారులారా, ఈరోజు మీరు లోకములోనికి వెళ్ళండి, బైబిల్ను బోధించండి. శరీరమునకు మాత్రమే కాదు స్వస్థత, మనసుకు స్వస్థత కావాలి. మోక్ష మార్గమును ఉపదేశించుచున్న మీరే ఈ మతి సరి చేయబడుటకైన ఉపదేశము మీరు చేయాలి, మనసు సరి చేయబడుటకైన ఉపదేశము మీరు చేయాలి. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈ వర్తమానము సిద్ధపడుతూ ఉన్నప్పుడు అయ్యగారు మనకిచ్చిన నిధి ఏమిటి? స్రష్ట ఆల్బమ్స్ ద్వారా మేము చాలా గొప్ప గొప్ప పాటలు ప్రపంచానికి అందించాం. ఈరోజు తెలుగు క్రైస్తవ ప్రపంచంలో అందరూ అన్ని పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ పాటలను మేము కూర్పు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి పాటను గూర్చి పరిశోధన చేస్తే తెలుగు క్రైస్తవులు అత్యధికముగా ప్రపంచంలో పాడుకునే పాట ఏమిటని పరిశోధన చేసినప్పుడు ఆ పాటయే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. ఈరోజు ఆ పాట ఏమిటి అంటే గమనించండి, ఆ పాట 103వ కీర్తన ఆధారము చేసుకుని రాసిన పాట. ఆ పాటలో కూడా ప్రభు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, దట్ గాడ్ హీల్స్ మ్యాన్ ఆఫ్ ఆల్ డిసీజెస్. 3వ వచనము ప్రభు చేయించినది ఏమిటంటే స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ స్వస్థత ఎక్కడంటే, నాట్ ఇన్ ద ఫ్లెష్, ఇన్ ద మైండ్ అండ్ ఇన్ ద హార్ట్ యాజ్ వెల్. బోధ చేస్తూ ఉన్నారు యవనస్తులు చాలా మంది ఉన్నారు. మై హార్ట్ ఈస్ ఫర్ ది యంగ్ బైబిల్ మిషన్. యవనస్తులు మీరు లేవాలి, విద్యావంతులుగా ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానాన్ని మీరు లోకంలో మీరు పొందుకున్నారు. కానీ ఆ జ్ఞానాన్ని ఇప్పుడు బైబిల్ జత చేసి మీరు లోకంలోనికి వెళ్ళండి. ఇప్పుడు వరకు చూచిన ఉజ్జీవం ఒకటైతే ఇప్పుడు నుండి చూడగలిగిన ఉజ్జీవం మరొకటి ఉంటుంది. మార్గౌషధము దేవుని యొక్క వాక్యము. బైబిల్ హీల్స్ పీపుల్ వెన్ గాడ్ స్పీక్స్. అందుకని నేను అంటాను, ద లివింగ్ గాడ్ ఆఫ్ ద బైబిల్ ఇస్ ద స్పీకింగ్ గాడ్. సజీవుడైన దేవుడే, మాట్లాడు దేవుడై ఉన్నాడు. జాన్ డి రాకఫెల్లర్ అని ప్రపంచంలో జీవించిన వారిలో గొప్పవారిలో ఆయన ఒకానొక సమయంలో అమెరికా దేశంలో 90% చమురును తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అత్యంత ధనికుడు. కానీ తన 44వ సంవత్సరమున కేవలం 1 సంవత్సరము మాత్రమే నీవు బ్రతుకుతావని వైద్యులు చెప్పారు. కృంగిపోయాడు.
ప్రపంచాన్ని కొనగలిగినంత సంపద ఉన్నది కానీ బ్రతకడానికి జీవం లేదు. అప్పుడు మదన పడుతూ విశ్వాసి అయి ఉన్నాడేమో. ఒకరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యం ఏమిటి అంటే, when I prayed, God spoke. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని ఆయన అన్నాడు. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. and he told me that everything belongs to him. నేను కలిగి ఉన్న సంపదంతయు కూడా ఆయనకు చెందిందని. I'm merely a conduit to carry out his will. ఆయన చిత్తము జరిగించడానికి నేను ఒక సాధనమని ప్రభువు మాట్లాడాడని చెప్పి ఆయన చేసిన పని ఏమిటంటే ఆలోచన మార్చుకున్నాడు. తన సంపదను తిరిగి దేవుని పని కొరకు, తన కలిగిన భాగ్యాన్ని ప్రపంచము పురోగతి సాధించడం కొరకు ఆయన వాడడం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరంలో చనిపోతాడన్న వ్యక్తి 50 సంవత్సరాలు బ్రతికాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ద ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద డిసీజెస్ ఆఫ్ ద ఫ్లెష్, బట్ రిమెంబర్ ద ప్రైమరీ ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ఇన్ ద హార్ట్. మానవుని యొక్క ప్రప్రథమమైన వ్యాధి ఎక్కడ ఉన్నదంటే హృదయము. అందుకని ఆయన ఎక్కడికి రావలసి ఉంది, ఎక్కడ ఈ వాక్యము విత్తబడవలసి ఉందంటే హృదయ దేవాలయమందు, హృదయమును ఆలయమందు. బైబిల్ మిషన్ వారులారా, మన భాగ్యము బైబిలే, మార్గౌషధము దేవుని యొక్క వాక్యము, మర్మౌషధము దేవుని యొక్క వాక్యము. ఎక్కువగా మాట్లాడడానికి సమయం లేదు, కానీ మహిమౌషధము దేవుని యొక్క వాక్యము ఏం చేయగలదు? నన్ను కదిలించిన ఒక కథ, మిమ్మల్ని కదిలించగలిగిన కథ. ప్రేమించేవారిని ద్వేషించేవారు ఉంటారు. లోకానికి కావలసింది ప్రేమ. ప్రతి మనుష్యుని యొక్క ప్రప్రదమైన అవసరత ప్రేమ. అయితే ప్రేమించేవారిని కూడా ద్వేషించేవారు ఉంటారు, ప్రేమించేవారిని కూడా బాధించేవారు ఉంటారు. దానికి నిదర్శనము క్రీస్తు యేసు ప్రభువే. అయితే ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకువచ్చిన భక్తుడు డాక్టర్ బిల్లీ గ్రహాం. అయితే డాక్టర్ బిల్లీ గ్రహాం గారు చాలా గొప్ప పనిని చేస్తూ ఉన్నారు, దేవుని పేరిట చేస్తూ ఉన్నారు. ఇంతలో కొందరు ఆయన బోధన విధి విధానమునకు వ్యతిరేకముగా, ఆయన బోధకు వ్యతిరేకముగా ఆయన యందలి ద్వేషభావములు నింపుకున్న వారే ఆయనను హతము చేయాలనుకున్నారు. ఒకరోజు నాలాగే ఇలాంటి ఒక పెద్ద స్టేడియం వంటి స్థలములో నిలబడి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వేలాది మంది చేరారు. కానీ ఈయనను చంపవలనని 10 మంది దుండగులు గన్స్ తీసుకుని వచ్చారు. 10 మంది 10 కిటికీల దగ్గర కూర్చున్నారు. ప్రతి ఒక్కరికి కనబడేలాగా 10 కిటికీల దగ్గర కూర్చుని వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటి అంటే, బోధ పూర్తి అయ్యేసరికి ఈ 10 మంది కలిసి 10 రౌండ్ల బుల్లెట్లు ఒకేసారి బిల్లీ గ్రహాం గారి ముఖము పైకి వెళ్ళాలి, ఛాతి పైకి వెళ్ళాలి. ఏమాత్రము బ్రతికి ఉండడానికి అవకాశం లేకుండా ఆయన చంపాలనుకున్నారు. అయితే బోధ జరుగుతూ ఉండగా వింటూ ఉన్నారు. అయితే ఆ బోధ ఏం చేస్తూ ఉన్నది? వీరు లక్ష్యాన్ని కలిగి ఉన్నారు, ఆయన ప్రాణమును తీయవలన్న లక్ష్యముతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ బోధను వింటూ ఉన్నారో, ఈ బోధ పని చేస్తూనే ఉంది. నీవు అనుకోవచ్చు, 3 రోజులు నేను ఇక్కడ కూర్చుని వింటూనే ఉన్నాను, నా చెవులు పని చేయలేవని నీవు అనుకోవచ్చు. కానీ నీ చెవులు పని చేయవేమో, కానీ ఈ బోధ నీ చెవులను పని చేయిస్తాయి. నీ కళ్ళు పని చేయలేవేమో, కానీ ఈ బోధ నీ మనసును పని చేయించేలాగా చేస్తాయి. అందుకని ఈ 10 మంది దుండగులు చంపాలని చూస్తూ ఉన్నారు. వర్తమానం వినేసరికి ఇంతలో ఒకడు ఆ వర్తమానము అని హృదయాన్ని తాకింది. ఎంతగా తాకింది అంటే, దేవుడే స్వయముగా తనతో మాట్లాడుతున్న భావనకు వచ్చాడు. ఎంతో కాలంగా దేవుని యొక్క స్వరము వినాలన్న ఆశ తనలో నిండి ఉండగా, ఆ వర్తమానం ఆఖరిలోనికి వచ్చేసరికి దేవుని యొక్క స్వరాన్ని విని అంటూ ఉన్నాడు. వర్తమానం అయిపోయే సమయానికి ఆల్కహాల్, ఎవరైతే క్రీస్తు యేసును స్వరక్షకునిగా అంగీకరిస్తున్నారో అటివారు ముందుకు రండి అని ఆహ్వానము పలికినప్పుడు, ఏ వ్యక్తి అయితే ఈ 10 మందిని తీసుకుని వచ్చి ఉన్నాడో అతడు వెనువెంటనే తన యొక్క గన్ను విడిచిపెట్టి
పక్కకు పారవేసి నేను యేసుక్రీస్తు ప్రభు నా రక్షకంగా అంగీకరిస్తున్నానని తాను ముందు వరుసలోనికి వచ్చి యేసు ప్రభుని స్వీకరించాడు. అయితే విచిత్రం ఏమిటి అంటే తనతో పాటు వచ్చిన 10 మందిలో తన వలె ఇంకో 8 మంది కలిసి 9 మంది ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుకు వారి యొక్క జీవితాన్ని అప్పచెప్పారు. ఈరోజు బైబిల్ ఏం చేయగలదు అంటే బైబిల్ మనుషులను మార్చగలదు. ఎలా మార్చగలదు? మార్గ ఔషధమైన బైబిలే, మర్మ ఔషధమైన బైబిలే. ఇది మహిమ ఔషధమై ఉన్నది. మహిమతోడ కప్పివేయు మహిమ కొరకు సిద్ధపరచు అని మన తండ్రి గారు రాసి ఉన్నారు. వినుట వలన విశ్వాసము కలుగుతుందని బైబిల్ నేర్పించచ్చు ఉండగా, రాకడ సమీపిస్తూ ఉండగా ఈ రాకడ బోధలే లోకాన్ని ఏం చేయగలదంటే మహిమ ఔషధమునివ్వగలిగిన స్థితిలోనికి నరుని నడిపించగలదు. అందుకనే వధువు సంఘము కలిగి ఉన్న విశిష్టతలో ఒక ప్రధానమైన విశిష్టత ఏమిటి అంటే ఆత్మ నింపుదల. ఈ ఆత్మ నింపుదల కలిగిన వధువు సంఘము నిత్యము చేయుచున్నది ఏమిటి అంటే ఆత్మ ఉపదేశమును వింటూ ఉంది. ఈ ఆత్మ ఉపదేశమే మహిమౌషధమై ఉన్నది. ఈ మహిమౌషధముతో నింపబడిన వారు ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. వాక్యమే ఔషధము. ఈరోజు బైబిల్ మిషన్ వారమైన మనము ఈ ఔషధాన్ని చేతుల్లో పెట్టుకున్నాము. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈ ఔషధము ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేస్తుంది? బైబిల్ మిషన్ కూడా ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేస్తుంది? 88 సంవత్సరములయ్యాయి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నది. కానీ ఈరోజు బైబిల్ మిషన్ పనిని చూడండి. సువార్త విన్నవారి దగ్గరికి వెళ్ళుట కాదు, సువార్త వినని వారి దగ్గరికి వెళ్ళుట. ప్రాణాలను కాపాడుకునే పనిని కాదు, ప్రాణములను పణముగా పెట్టే పని. స్వయముగా నేను మా తండ్రి గారు ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితిలో మేము చిక్కుకున్న వారమై ఉన్నాము. ఒకానొక దినమందు లోయలో పడి చనిపోవలసిన పరిస్థితిని మేము ఎదుర్కొన్నాము. ఈ మధ్యకాలంలో అధికారులందరూ మేము ప్రయాణం చేస్తూ వచ్చి ఉన్నప్పుడు బాంబ్ థ్రెట్ని ఎదుర్కొని విమానములో కూడా శోధనకు గురయ్యాము. బైబిల్ మిషన్ ఎక్కడ పనిచేస్తుంది? నా సాక్ష్యము, మా సాక్ష్యము, మన సాక్ష్యం ఏమిటి అంటే ఔషధము ఎక్కడ పనిచేస్తుంది? ఔషధము బాగున్న దేహములో పనిచేయదు, బాగులేని దేహములో పనిచేస్తుంది. సౌఖ్యములో ఔషధము పనిచేయదు. ఆ ఔషధము పోరాట పటిమతో వ్యాధిని హరింప చేస్తూ ఉండగా బైబిల్ కూడా చేయించిన పని ఏమిటి అంటే చేదుగా ఉన్నను కదా, చేదుగా ఉన్నను కూడా ఇది ఏమై ఉన్నది అంటే ఇది నరునికి దీవెన అయి ఉండగా బైబిల్ మిషన్ ఈ ఔషధమును పట్టుకొని సువార్త లేని చోట్లకు వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభుని ద్వేషించే వారి మధ్య నిలిచింది. యేసుక్రీస్తు ప్రభువుని కాదనుచున్న వారి మధ్య నమస్కరించి వారి పాదములు పట్టుకుని క్రీస్తు యేసు పేర సేవ చేయగా ఈరోజు విస్తరించింది, ఇంకా విస్తరిస్తూ ఉంది. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు. ఆ మాట ఏమిటి అంటే సేవకుడు చనిపోవచ్చు కానీ సేవ చనిపోదు, బోధకుడు మరణించవచ్చు కానీ బోధ మరణించదు. ఈ వర్తమానము సిద్ధపడుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, బలహీనంగా ఉన్నాను. మనుషులందరూ కూడా బలం కలిగి ఉంటారు, బలహీనంగా ఉంటారు. కానీ మనుషులు బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా దేవుని వాక్యము మాత్రం ఎప్పుడు బలము కలిగినదే. అలాగే నీ సేవ కూడా ఎప్పుడు ఈ వాక్యమునే నీవు ఔషధముగా నిత్యము ఇచ్చుచున్నవాడివైతే నీ సేవ కూడా బలము కలిగినదై ఉంటుంది. అందుకనే ఈరోజు మనం ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ మన సేవ, ఆ సేవ యొక్క సాక్ష్యము ఎప్పుడు బ్రతికి ఉంటుంది. అయితే ఒకవేళ బైబిల్ మిషన్ సేవకులారా, నీ సేవ, నీ సాక్ష్యము బైబిల్ ఆధారితమైతే బైబిల్ ఎంత కాలము బ్రతికి ఉంటుందో ఆ సేవను గూర్చిన సాక్ష్యము కూడా అంతకాలము బ్రతికి ఉంటుంది. ఈరోజు భారతదేశంలో బైబిల్ మిషన్ను దేవుడు ఒక ఔషధ నిలయముగా సిద్ధము చేసి ఉండగా, బైబిల్నే ఔషధముగా నీకు నాకు ఇచ్చి ఉండగా ఏం చేస్తున్నావు? ఔషధాన్ని ఎవరు దాచుకోవడానికి సిద్ధము చేయరు. ఔషధము వాడాలి, ఇవ్వాలి. నీవు ఎంతగా ఈ వాక్యమును ఔషధమును వాడుకుంటూ ఉన్నావు, ఈ వాక్యమును ఔషధము నీవు ఇస్తూ ఉన్నావు.
ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఎంతో సేవ అవసరత ఉంది. భారతదేశంలో ఎంతో సేవ అవసరత ఉంది. నీ గ్రామంలో ఉండిపోతున్నావేమో, నీ పట్టణంలో ఉండిపోతున్నావేమో, నాది మాది అనుకుంటూ నీవు అడుగు ముందుకు వేయలేకపోతున్నావేమో. ప్రపంచంలోనికి వెళ్ళు, దారి తెలియని చోట్ల చేరు, నీవు ఎరుగని ప్రజల మధ్య నిలువు, దేవుని ఆత్మతో నింపబడి దేవుని కాంతిగా వాక్యమునివ్వడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలాగైతే అబ్రహాము, though he doesn't know the place that he would inherit, but by faith took the walk, విశ్వాసము వలన తాను స్వాస్యముగా పొందనయ్యున్న స్వరము ఎరిగి ఉండకపోయినను ఎలాగూ అడుగు వేశాడో, బైబిల్ మిషన్ కూడా అలాగే అడుగు వేసింది. అయ్యగారి దగ్గర ధనము లేదు, బలము లేదు, విశ్వాసం ఉంది. ఈరోజు నీ దగ్గర ధనము ఉన్నా లేకపోయినా, బలము ఉన్నా లేకపోయినా, బైబిల్ అయితే ఉంది. బైబిల్ మిషన్ సేవకులారా, బైబిల్ మిషన్ పట్టుకోండి. ఈ ఔషధము మార్గౌషధమై ఉంది, ఈ ఔషధము మర్మమౌషధమై ఉంది, ఈ ఔషధము మహిమౌషధమై ఉంది. భారతదేశానికి ఇద్దాం. భారతదేశ వైద్య కళాశాల వైద్యశాల కాదు కానీ భారతదేశ వాక్యశాలగా ఈ వాక్యమైన ఔషధాన్ని భారతదేశానికి ఇచ్చి బైబిల్ పనిలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను మన వెనుకడిలో దీవించునుగాక. ప్రభువా, నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము. ఈ వర్తమానము ప్రతి వారి యొక్క విషయమై నీవు ఆశీర్వదించుమని ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు పేర ప్రార్థించుచున్నాము తండ్రి. మరి నన్ను నిత్యము ఎంతో ప్రేమించి ప్రతి పనిలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మరి నన్ను మా కుటుంబాన్ని బలపరుచుచున్న యావత్ బైబిల్ మిషన్ కుటుంబానికి, మరి ప్రధానముగా బైబిల్ మిషన్ అధికారులైన వారందరికీ మా మరణాతలు తెలియచేస్తూ ఈ సమయంలో మా తండ్రి గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారికి, అలాగనే బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు అయ్య గారికి, బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ వైఐడి ఇమానుయల్ అయ్య గారికి, బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ అయ్య గారు రెవరెండ్ జిఆర్ ఇమానుయల్ రాజు అయ్య గారికి నా మరణాతలు కృతజ్ఞతలు తెలియచేస్తూ నా కొరకు మా కొరకు ప్రార్థన చేయాలని, మరి ముఖ్యంగా మరి మన బైబిల్ మిషన్లో ఎంతో చక్కటి యవనస్తులు ఉన్నారు, విద్యావంతులైన యవనస్తులు ఉన్నారు, ఎన్నో గొప్ప తలాంతులు కలిగిన యవనస్తులు ఉన్నారు. మీరందరూ కూడా బలము తెచ్చుకొని వాక్యాన్ని అమితముగా ప్రేమించి, ఈ మధ్యకాలంలో ఒకరు నాతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన ఒక మాట నన్ను చాలా ప్రేరేపించింది. ఎంత ప్రేరేపించిందంటే, ఈ వాక్యాన్ని నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఎంతో లోతుల్లోనికి వాక్యంలోనికి వెళ్ళాలని నాకెంతో ప్రేరణ ఇచ్చింది. ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు రాకడ సమీపముగా ఉంటుండగా బైబిల్ మిషన్ వారమైన మనము నుంచున్నామంటే బైబిల్ నుంచున్నట్టు ఉండాలి, మనం మాట్లాడుతున్నామంటే బైబిల్ మాట్లాడుతున్నట్టు ఉండాలి, మనం చూస్తున్నట్టు ఉండాలి, మనం నడుస్తున్నామంటే బైబిల్ నడుస్తున్నట్టు ఉండాలి. బైబిల్ని ప్రతిబింబించేలాగా బైబిల్ మిషన్ వారు ఉందాం. మీ అందరికీ మరణాత.